ములుగు జిల్లా మేడారం అడవుల్లో విరిగిన చెట్ల లెక్కలు తేల్చేందుకు అటవీ శాఖ చర్యలు చేపట్టింది. 10 బృందాలతో తాడ్వాయి మేడారం అడవుల్లో పర్యటిస్తున్నారు అధికారులు. ఐఎండీ అధికారులు జాతీయ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీతో కలిసి ప్రకృతి బీభత్సానికి గల కారణాలపై విశ్లేషిస్తున్నారు. 204 హెక్టార్లలో 70,000కు పైగా భారీ వృక్షాలు నేలమట్టమైనట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. వేర్లతో సహా 50 నుంచి 60,000 వృక్షాలు విరిగిపడ్డట్లు తెలిపారు. మెట్రోలాజికల్ శాటిలైట్ డేటా ఆధారంగా ఆ రోజు ఏం జరిగిందనే ఆధారాలు సేకరిస్తున్నారు అధికారులు. ములుగు జిల్లా మేడారం అడవుల్లో విరిగిన చెట్ల లెక్కలు తేల్చేందుకు అటవీ శాఖ చర్యలు చేపట్టింది. 10 బృందాలతో తాడ్వాయి మేడారం అడవుల్లో పర్యటిస్తున్నారు అధికారులు. ఐఎండీ అధికారులు జాతీయ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీతో కలిసి ప్రకృతి బీభత్సానికి గల కారణాలపై విశ్లేషిస్తున్నారు. 204 హెక్టార్లలో 70,000కు పైగా భారీ వృక్షాలు నేలమట్టమైనట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. వేర్లతో సహా 50 నుంచి 60,000 వృక్షాలు విరిగిపడ్డట్టు తెలిపారు. మెట్రోలాజికల్ శాటిలైట్ డేటా ఆధారంగా ఆ రోజు ఏం జరిగిందనే ఆధారాలు సేకరిస్తున్నారు అధికారులు.